కడప జిల్లా సర్పంచులకు సమస్యలు వినేందుకు ఫిఫ్త్ ఫైనాన్స్ కమిషన్ వాళ్ళు రావడం జరిగింది. ఇక్కడ ఈ ఆఫీసులోనే మీటింగ్ జరిపి గౌరవ సర్పంచులందరితో దాదాపు 150 మంది సర్పంచులందరం రావడం జరిగింది. మా యొక్క సమస్యలు వాళ్ళు కూలంకషంగా విన్నారు. మా సమస్యలు ఏమంటే చాలా ఉన్నాయి. అనుడాకు సంబంధించినటువంటి సమస్య పెద్దగా ఉంది. ఇది మాకు అవసరం లేదని చెప్పి మేము ముక్తకంఠంగా సర్పంచులం అందరం కోరాము. మాకు 300 స్క్వేర్ మీటర్లు పర్మిషన్ ఉంది పంచాయతీకి. అది 500 స్క్వేర్ మీటర్లు ప్లాన్ అప్రూవల్ కు పర్మిషన్ ఇవ్వాలని చెప్పి కూడా గవర్నమెంట్ మేము కోరడం జరిగింది. గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు కూడా పంచాయతీ సర్పంచులకు మార్గదర్శక పడుతుంది ఆయన ఇచ్చాడు. ఖచ్చితంగా గౌరవ సర్పంచులకు 10,000 రూపాయల జీతం కూడా శాంక్షన్ త్వరలోనే చేస్తాడని చెప్పి మాకు పూర్తి నమ్మకం ఉంది. ఆయన వచ్చినప్పటి నుంచి పంచాయతీల్లో కూడా మంచి విలువైనటువంటి పనులు జరుగుతాయి. దానికి మేమందరం కూడా సంతోషిస్తున్నాము. ఇకపోతే గ్రీన్ అంబాసిడర్లుగా పనిచేస్తున్నటువంటి కార్మికులు గతంలో 9,000 డబ్బులు ఇస్తున్నారు సెంట్రల్ గవర్నమెంట్, అది ఇవ్వడం లేదు. ఈ మధ్యకాలంలో బాగా నిర్విరామం అయింది. దానికి పంచాయతీలో పనులు కూడా చాలా మటుకు ఇబ్బంది పడుతున్నారు. మేము మా ఇలాంటి మేజర్ పంచాయతీలు అయితే ఏదో సర్దుతా వస్తున్నాం. కొన్ని గ్రామ పంచాయతీలు అయితే డబ్బులు లేక చాలా అవస్థపడుతున్నారు. దాని ఉపాధి హామీ పథకం కింద ఆ పంచాయతీలో ఉన్నటువంటి పంచాయతీలకు నెంబర్లకు అమౌంట్ ఇస్తే బాగుంటుందని చెప్పి మేము తెలియజేసుకుంటున్నాము. ఇంకా కూడా చాలా సమస్యలు ఉన్నాయి. మేము మేజర్ గ్రామ పంచాయతీల్లో బిల్లు కలెక్టర్లుగా గవర్నమెంట్ ఇద్దరిని అపాయింట్మెంట్ చేస్తే బాగుంటుందని చెప్పి మేము వారి ద్వారా గవర్నమెంట్ కు తెలియజేయాలని చెప్పి మేము తెలియజేసుకుంటున్నాము. ఇంకా కూడా తలసరి గ్రాంట్ గత 30 సంవత్సరాల నుండి ఒక మనిషికి తలకు 4 రూపాయలు ఇస్తున్నారు. ఇప్పుడు 4 రూపాయలు ఎప్పుడో 30 సంవత్సరాల క్రితం ఇస్తున్నటువంటి డబ్బులు ఇప్పుడు రావాలంటే ఆ డబ్బుతో మేము పంచాయతీలు డెవలప్ చేయాలంటే కుదరదు. దాదాపు మాకు 100 రూపాయలన్నా మనిషికి గ్రాంట్ ఇస్తే బాగుంటుందని చెప్పి మేము తెలియజేసుకుంటున్నాం. సర్పంచులందరం ముఖ్యకంఠంతో దాన్ని ఇవ్వస్తున్నాము. ఇకపోతే ఉపాధి హామీలో పనిచేస్తున్నటువంటి కూలీలలో వచ్చే డబ్బు గ్రాంట్, ఈ మెటీరియల్ గ్రాంట్ మాకు సర్పంచులకే అనుసంధానం చేస్తే చాలా బాగుంటుందని చెప్పి మేము అందరూ కోరుకుంటున్నాము. అది వేసేగా పంచాయతీలో జరగవలసినటువంటి పనులన్నీ మేము చేసుకుంటామని చెప్పి గతంలో వాలంటీర్ల కంటే చాలా అధ్వానంగా చూశారు. ఇప్పుడు అలాంటిది ఉండదు. ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు పంచాయతీలకు మంచి విలువ ఇస్తా, సర్పంచులకు బాగా విలువ ఇస్తా అంటున్నారు. ఖచ్చితంగా వారు చేస్తారు. మన పంచాయతీరాజ్ వ్యవస్థకు మినిస్టర్ కూడా మంచి వ్యక్తి వచ్చాడు, పవన్ కళ్యాణ్ గారు వచ్చారు. వారి ద్వారా ఫండ్స్ మాకు డైరెక్టే పంచాయతీలకు వస్తాయని చెప్పి మేము మా సర్పంచులు అందరం కలిసి పూర్తి నమ్మకంతో ఉన్నాము. కావున పంచాయతీ సర్పంచులకు కూడా మరోమారు మంచి అవకాశం వస్తుంది. ఈ 3 సంవత్సరాలు చిల్లర మేము చాలా అవస్థలు పడినాము. అవస్థలు పడినా కూడా బాధ లేదు. ఇప్పుడు కూడా పంచాయతీ ఈ ఉన్నటువంటి కొద్ది కాలంలోనే పంచాయతీలో మాకు విలువలు వస్తాయి అనేది మేము అందరం పూర్తిగా నమ్ముకుంటున్నాము. ఇంకొక విషయము, గత ప్రభుత్వంలో 4 ఇష్యూలు మేము సర్పంచులం అందరం కలిసి పోరాడినాము. దేవుని దర్శనానికి సర్పంచులకు సంవత్సరంలో ఒక రోజు దాదాపు 13,000 మంది ఉన్నారు, 12,000 చిల్లర మంది ఉన్నారు. ఒకరోజు సంవత్సరంలో సర్పంచులకు దైవ దర్శనం తిరుపతి దైవ దర్శనం టికెట్ అరేంజ్ చేస్తే బాగుంటుందని చెప్పి తెలియజేసుకుంటున్నారు. రోజుకు 60,000 మంది ఇక్కడ దర్శనం చేసుకుంటున్నారు. ప్రథమ పౌరుడు సర్పంచ్ అంటే ప్రథమ పౌరుడికి దాంట్లో టికెట్ కల్పిస్తే మేమందరం సర్పంచులం కూడా ఆయనకు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారికి రుణపడి ఉంటామని చెప్పి కూడా తెలియజేసుకుంటున్నాను. ఇంకా ఏదైనా సమస్యలు అన్ని మేము త్వరలోనే ఆయన దృష్టికి తీసుకుపోతాం. మేము సర్పంచులం అందరం గౌరవ ముఖ్యమంత్రి వర్యులు అయితేనేమి, లోకేష్ గారు అయితేనేమి, పవన్ కళ్యాణ్ గారు మా మినిస్టర్ అయితేనేమి వాళ్ళందరి దగ్గరికి మేము మా సమస్యలు మేమంతా కలిసి ఒక 10-15 మంది అపాయింట్మెంట్ తీసుకుని కలిసి మా యొక్క బాధలని వారికి చెప్తే ఖచ్చితంగా మాకు సానుకూలంగా, ఎందుకంటే గవర్నమెంట్ అపాయింట్మెంట్ అయితేనే ఫిఫ్త్ ఫైనాన్స్ రావడము, వారు మా సమస్యలన్నీ సానుకూలంగా వినడము వాళ్ళు చేస్తారని చెప్పి మాకు పూర్తి నమ్మకం ఉంది. గతంలో ఎప్పుడు ఇట్లాంటి మాకు మీటింగులు పెట్టిన వాళ్ళు కాదు. ఈసారి చేసినారో త్వరలోనే ఫండ్స్ కూడా 15th ఫైనాన్స్ లో
14th ఫైనాన్స్ లో బ్లాక్ అయిన డబ్బులన్నీ కూడా మాకు తిరిగి ఇచ్చి మేము పంచాయతీల్లో పనులు చేసుకుంటామని చెప్పి తెలియజేసుకుంటూ మాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి వారి అందరికీ కూడా ఇక్కడికి వచ్చినటువంటి సర్పంచులకు సోదర సోదరిమణులకు అందరికీ హృదయపూర్వకంగా మరోమారు శుభాభినందనలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. నా పేరు చోడంజల్లు కొండయ్య, మోరగుడి గ్రామ సర్పంచ్ను, జమ్మలమడుగు మండలం. ఇక్కడ 5th ఫైనాన్స్ కమిషన్ మా సమస్యల కోసం ఇక్కడ మీటింగ్ ఏర్పాటు చేసింది కడపలో డిపిఆర్సీలో. ఇక్కడ మా సమస్యలన్నీ కూడా వాళ్ళు శ్రద్ధగా విని రాసుకోవడం, వాటి పరిష్కారాన్ని గవర్నమెంట్ వరకు తీసుకుపోయి వాటి పరిష్కారాన్ని కృషి చేస్తామని వారు చెప్పడం జరిగింది. వీటిల్లో ముఖ్యంగా 15th ఫైనాన్స్, అలాగే ఎస్ఎఫ్సి అంటే స్టేట్ ఫైనాన్స్ కూడా ఇవ్వాలని సర్పంచులందరూ అడగడం జరిగింది. వాటిల్లో ముఖ్యంగా గ్రామీణ ఎన్ఆర్ఈఎస్ పనులు ఇవన్నీ కూడా సర్పంచ్ ఆధ్వర్యంలో ఉండాలని, వాలంటీర్ వ్యవస్థ తీసివేయాలని, సచివాలయ వ్యవస్థను సర్పంచ్ ఆధీనంలో ఉండాలని మేము కోరడం జరిగింది. అలాగే ఊర్లోని పారిశుద్ధ్యంతో కూడా ఎన్ఆర్జీఎస్ లో పనిచేసే గ్రూపుల్లో కొంతమందిని వాడుకోవడానికి పర్మిషన్ ఇవ్వాలని ఇట్లా కొన్ని సమస్యలన్నీ అడగడం జరిగింది. సర్పంచ్కి 10,000 రూపాయలు గౌరవ వేతనం ఇవ్వాలని, అక్కడ సర్పంచులకు ప్రతి కార్యక్రమం అంటే ప్రభుత్వం చేసే సంక్షేమ పథకాలన్నింటిలో కూడా సర్పంచ్ ఆధ్వర్యంలో జరగాలని, లబ్ధిదారుల ఎంపిక పంచాయతీలో జరగాలని, ఇలాంటి అనేక సమస్యలన్నీ కూడా ఇక్కడ చెప్పడం జరిగింది. వారు 5th ఫైనాన్స్ కమిషన్ వారు కూడా మాకు సానుకూలంగా స్పందించడం జరిగింది. ప్రభుత్వానికి సర్పంచుల మధ్యన ఈ కమిషన్ ఏర్పాటు చేయడం మాకు చాలా సంతోషకరం. ఈ కమిషన్ మాకు మంచి ఫలితాలను అందిస్తుందని ఆశిస్తూ సెలవు తీసుకుంటాం.